మనం చివరి వచ్చినాన్ని అందరం కలిసి చదువుకుందాం. 140వ కీర్తన. యెహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. పాపము నాలుక వల్లే వారు తమ నాలుకను వాడు చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది. యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారము చేయవారి చేతి నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారి పడినట్లు చేటకు వారు ఉద్దేశించుచున్నారు. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్ళను చాటుగా ఒడ్డి ఉన్నారు, వారు త్రోవ ప్రక్కన వలపరిచి ఉన్నారు, నన్ను పట్టుకున్నటికే ఉచ్చులు నొగ్గి ఉన్నారు. అయినను నేను యెహోవాతో ఇలాగూ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడవు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు. యెహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకము, వారు అతిశయపడుకున్నట్లు వారి ఆలోచనలు కొనసాగింపకము. నన్ను చుట్టుకున్న వారు తలెత్తి ఎడల వారి పెదవులు చేటు వారిని ముంచును గాక. కనకలాడు నిప్పులు వారి మీద వేయబడును గాక. వారు తిరిగి లేకున్నట్లు అగ్నిగుండములో వారు కూలబడుదురు గాక, అగాధ జలముల్లోనికి త్రోయబడుదురు గాక. కొండములాడు వారు భూమి మీద స్థిరపరచుకుందురు గాక, అపబలాత్కారము తరిమి వారిని పడద్రోయును గాక. బాధింపబడు వారి పక్షమున యెహోవా రాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయము తీర్చుననియు నేను ఎరుగుదును. నిశ్చయంగా నీతిమంతుని నామములకు కృతజ్ఞతలు చెల్లించెదరు, యథార్థవంతుని సన్నిధికి నివసించెదరు. దేవుడి పరిశుద్ధ అదండి.